హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ పునరుద్ధాన ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుచుండగా శ్రద్ధగా మనం దేవుని వాక్యాన్ని విందాం. హల్లెలూయా. మన అంశ భాగం ఏంటంటే చూచే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? చూచే దేవుడు. ఈ వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. వాక్య భాగముగా మనం చూస్తే ఆదికాండము 50వ అధ్యాయము, ఆదికాండము 50వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవుచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చినటువంటి దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పెను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని విషయాలు ఇక్కడ తెలియజేయబడుచు ఉంటుంది. మరి ముఖ్యంగా మనం చూస్తే, మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును అని తెలియచేస్తున్నారు. ఎవరితో మాట్లాడుచున్నారు ఈ మాటలు? తన సహోదరులతో తెలియజేస్తూ ఉంటున్నారు. తన సహోదరులకు ఈ మాటలన్నీ తెలియచేస్తూ ఉంటున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ ఎవరు చూస్తారు అంటున్నాడు అంటే, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును అంటున్నాడు. అంటే దేవుడు, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే చూచుచున్న దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? చూచుచున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా, ఎంతటి ఘనులైనా. పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమించబడు ఎవరైనా, ఎంతటి ఘనులైనా. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? చూచుచున్న దేవుడు కదా. పశ్చాత్తాపముతో మనం ప్రార్థించినప్పుడు ఆయన చూచుచున్న దేవుడు కనుక మన ప్రతి ప్రార్థన ఆయన ఆలకించి మనలను దేవుడు క్షమిస్తారు. హల్లెలూయా. చూడండి, ఈ చూచుచున్న దేవుడు, చూచే దేవుడు అసలు ఏమేమి
చూస్తూ ఉంటున్నారు. ఏమేమి చూసే దేవుడు అనేది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే లోకమంతయు ఆయన చూస్తున్న దేవుడే. అవునా? లోకమంతయు ఆయన చూస్తున్న దేవుడే. కానీ కొన్ని విషయాలు మనం ఈరోజు వాక్యములో నుంచి ధ్యానం చేసుకుందాం. మొదటగా మనం చూసినట్లయితే దేవుడు ఏం చూశారు అంటే నోవాహులో ఉన్నటువంటి నీతిని చూశాడు. ఏం చూశారండి? నోవాహు యొక్క నీతిని చూసినటువంటి దేవుడు. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నారు కదా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచి తిని. హల్లెలూయా. ఏం చూస్తున్నాడు దేవుడు? నీతిని చూస్తున్నాడు. ఆనాడు ఆ తరములో ఉన్నటువంటి మానవుల భూమి మీద విస్తరిస్తున్న కాలంలో అక్రమము విస్తరించి మానవులందరూ చెడిపోయారంట, బొత్తిగా చెడిపోయారంట. ఆ కాలములో, అలాంటి కాలములో నోవాహు దేవుని కృపను పొందుకుని నీతి కలిగి జీవించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అక్కడే మనం చూస్తే ఆదికాండం 6వ అధ్యాయములో 8వ వచనములో మనం చూస్తే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. హల్లెలూయా. ఏ దృష్టి యందు కృప పొందుకున్నాడంట? యెహోవా దృష్టి యందు నోవాహు ఎందుకు కృప పొందుకున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ తరము వారిలో నోవాహు ఎలా జీవించాడు అంటే నీతిగా జీవించాడు. ఆయన కుటుంబం లేదా? చెప్పాలి. పిల్లలు ఉన్నారా? భార్య ఉందా? ఆయనకు బాధ్యతలు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు ఒక పనిని అప్పగించినప్పుడు అది 1 రోజు 2 రోజులు కాదు. మనకులాగా ఆదివారం వచ్చి కూర్చునేదో, బుధవారమో శనివారమో వచ్చి కూర్చునేది కాదు. అది కూడా 1 గంట, అరగంట, లేదంటే గంటన్నర కూర్చునేది కూడా కాదు. 120 సంవత్సరాలు ఒక పనిని అప్పగించాడంట దేవుడు. 120 సంవత్సరాలు కూడా ఆ ఓడతో ఆ పని చేస్తూ కష్టపడుతూ తిరిగి మరలా అనేకులను రక్షణ మార్గంలోనికి, ఆ రక్షణ ఓడలోనికి ప్రవేశింప చేయడానికి ఆయన సువార్తను ప్రకటించాడు. ఎలా జీవిస్తూ ప్రకటించాడు? ఎలా జీవిస్తూ పని చేశాడు అంటే నీతిగా ఉన్నాడంట. హల్లెలూయా. ఒక పని అప్పగిచ్చాడుగా దేవుడు. అర్థమవుతుందా? వాడను కట్టే పని అప్పగిచ్చాడు కండి దేవుడు. దానిలో ఎంతన్నా కొంత దాచేసుకోవచ్చు కదా. దాచుకున్నాడా? ఆ స్వార్థం ఆయనకుందా? అలాంటి పని చేస్తే నీతిమంతుడుగా బైబిల్లో లిఖించబడేవారే కాదు. కాబట్టి దేవుడు ఎవరిని చూస్తున్నారు అంటే నీతిగా ఉన్నటువంటి నోవాహుని దేవుడు చూశాడు. కాబట్టి ఆ నీతిగా జీవిస్తున్నటువంటి నోవాహు మీదంట యెహోవా దృష్టి యందు దేవుడు ఆ నోవాహు కృప పొందుకున్నవాడుగా మిగిలి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా ఆయన దృష్టి యందు మనము కృప పొందుకోవాలి అంటే మనం ఎలా జీవించాలి? నీతిగా జీవించాలి. నీతిగా జీవించాలంటే ఎన్నో సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఆర్థిక పరిస్థితులు, వస్త్రహీనత, అవునా? అన్నీ ఉంటాయి. నీతిగా జీవించేటప్పుడు మనం కోరుకున్నది ఏది మనం పొందుకోలేము. అయినప్పటికీ కూడా మనం నీతిగా యథార్థంగా జీవిస్తేనంట ఈ మనుషులు చూపించేటువంటి ఆ దయ కంటే కూడా, ప్రేమ కంటే కూడా, జాలి కంటే కూడా, సహాయము కంటే కూడా ఎవరి దృష్టి మన మీద ఉంటుంది? దేవుని దృష్టి మన మీద ఉంటుంది. హల్లెలూయా. ఆ యెహోవా దృష్టి ఆ దేవుని కృప పొందుకున్నటువంటి నోవాహు మీద ఉంది. కాబట్టి ఆయన ఏం చేసుకున్నాడు అనమాట? దేవుని యొక్క కృపను పొందుకోగలిగి ఉన్నాడు. ఈరోజు నీవు కూడా దేవుని కృపను పొందుకోవాలి అంటే నోవాహును చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. చూస్తున్నాడా? చూస్తున్నాడా లేదా? దేవుడేమైనా నిద్రపోయే దేవుడా? నైట్ మనకలాగా పడుకొని పగల పనిచేసే దేవుడా? కానే కాదు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన నిద్రపోయే దేవుడు కాదు. ఇక్కడున్నటువంటి అందరిలో ఎవరినైనా ఒక్కరిని చూసే దేవుడు కానే కాదు. ఇప్పుడు మనల్ని చూస్తున్నాడా లేదా దేవుడు? ఇప్పుడు ఈ క్షణంలో చూస్తున్నాడు. మన వైపు చూస్తున్నాడు దేవుడు. ఆయన చూస్తున్నప్పుడు మనం ఎలా కనిపిస్తున్నాం? మన భక్తి ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది?
మనం కూర్చోవటం ఎలా ఉంది? దేవుడు చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నోవాహును చూసిన దేవుడు నన్ను కూడా చూస్తాడు అని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. నోవాహును చూసిన దేవుడు మనల్ని కూడా చూస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఆ సత్యాన్ని మర్చిపోతే అనీతిమంతులముగా ఈ భూమి మీద మనము ప్రవర్తిస్తూ ఉంటాం. అది ఎప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆ కాలంలో, ఆ తరములో నోవాహును చూసినటువంటి దేవుడు ఈరోజు నన్ను చూస్తున్నాడనే సత్యాన్ని నీవు గనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన ఇష్టానుసారముగా మనం జీవించటానికి ముందుకి వెళ్ళము అని ప్రభుపేట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశ కాండములో దినవృత్తాంతముల గ్రంథములు చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే, తన ఎడల యథార్థ హృదయాలు గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. హల్లెలూయా. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచటానికంట. ఎవరి ఎడల? భర్త ఎడల, భార్య ఎడల, బిడ్డల ఎడల కాదు. పాస్టర్ గారు ముందు, పాస్టర్మ గారు ముందు కాదు. విశ్వాసం ముందు కాదు. ఎవరి ఎడల ఉండాలంట? దేవుని ఎడల. దేవుని ఎడల ఎలా ఉండాలంట? యథార్థమైన హృదయము కలిగి మనం జీవించాలి. యథార్థమైన హృదయము కలిగి మనం ప్రవర్తించాలి. ఏముంది, ఇది ఎప్పుడు చదువుకునేదే, వినేదే అని మనం ఊరికే తీసి పడేస్తూ ఉంటాం. దేనిలో నుంచి ఏం తీసేస్తారంట? కరివేపాకుని కదా. తినేటప్పుడు ఏం చేస్తారు? వండుకునేటప్పుడేమో అది కావాలి, మన ఇంట్లో లేకపోయినా పక్కింటికి వెళ్ళైనా తెచ్చుకుంటాం కదా. అది లేకపోతే పోపు వేసుకోవటానికి ఇష్టం ఉండదు. ఆ వాసన కావాలి, కానీ తినేటప్పుడు దాన్ని ఏం చేస్తారు? తీసి దానిలో ఎంత శ్రేష్టమైనటువంటి విలువలు ఉన్నాయో, అవునా? ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంటే, ఒకప్పుడు మన పితరుల కాలంలో ఎంత శ్రేష్టంగా వినియోగించుకున్నారో ఇప్పుడు కూడా కొంచెం కొంచెం తెలివి వచ్చి ఏం చేస్తున్నారు? కరివేపాకుతో కారం పొడి చేసుకోవటం, కరివేపాకుని ఆ రీతిగా ఈ రీతిగా ఉపయోగించుకోవటం, రైస్ ఇట్లా చాలా విషయాలలో జ్ఞానం కలిగి వెళ్తున్నారు. అంటే ఇది ఉపయోగపడేదా కాదా? కానీ ఎందుకు తీసి పడేస్తున్నారు తెలిసి కూడా చెప్పాలా? ఇది ఒక ఆకే కదా, ఈ ఆకు మన పంట కిందకు వస్తే మనకు ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకు దీన్ని తీసి ప్రక్కన పెడితే ఏ సమస్య ఉండదు అనుకుంటాం. అలా అనుకునే ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేస్తున్నాం. అలా మనం ఉండకూడదంట. ఎలా ఉండాలి? వాక్యం వింటేనే ఎలా బ్రతకాలో, వాక్యము జాగ్రత్తగా పరిశీలన చేస్తేనే ఎలా జీవించాలో, దేవునిలో ఎలా ఎదగాలో మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆ రీతిగా బ్రతకటానికి, జీవించటానికి మనం ప్రయాసపడుతూ ఉంటాం. దేవుని వాక్యం అంటుంది కదా, ఎవరైతే దేవుని ఎడల యథార్థ హృదయము కలిగి జీవిస్తారో వారిని బలపరచటానికంట. నీవు ఒకవేళ ఈరోజు యథార్థంగా దేవుని ఎదుట లేకపోతే నేను బలపరచడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను కాదు. ఏమంటుంది దేవుని వాక్యం? ఎవరైతే యథార్థము కలిగి జీవిస్తారో వారిని మాత్రమే బలపరచటానికంట యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుందంట. హల్లెలూయా. ఆ యథార్థత, ఆ నీతి ఆనాడు దేవుడు అంట పరిశీలన చేసినప్పుడు ఎవరిలో కనిపించింది? చెప్పాలి, ఎవరిలో కనిపించింది? నోవాహులో కనిపించింది. కాబట్టి నోవాహు తన కుటుంబము రక్షించబడినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా అలా జీవిస్తే తప్పకుండా దేవుడు నిన్ను కూడా రక్షిస్తారు అని నేను మీకు మనవి చేస్తున్నాను. రెండవదిగా మనం చూస్తే యాకోబుకున్నటువంటి పరిస్థితిని చూసినటువంటి దేవుడు. దేన్ని చూశాడు? యాకోబుకున్న పరిస్థితిని చూసినటువంటి దేవుడు. చూడండి, ఆదికాండము 31వ అధ్యాయము, ఆదికాండము 31వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి, ఎలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. ఎవరు చూస్తున్నారంట? ఎవరి విషయంలో?
యాకోబు పరిస్థితిని చూస్తున్నటువంటి దేవుడు. యాకోబు ఒకప్పుడు మోసగాడే. యాకోబు ఒకప్పుడు మోసగాడే. అన్నను మోసం చేసి వెళ్ళాడు, తిరిగి అక్కడ మామను మోసం చేశాడు. అన్ని మోసాలు బట్టబయలైన తర్వాత వచ్చేస్తున్నాడు. ఎదురుగా చూస్తే అన్నంట, వెనక చూస్తే మామంట. దేవుని పాదాలు పట్టుకున్నాడు, ప్రాధేయపడి ప్రార్థన చేశాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. మోసగాడైనటువంటి యాకోబు దేవుని దగ్గరికి వెళ్ళి తన మోసాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఇప్పుడంట దేవుడు యాకోబు పరిస్థితిని చూస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. యాకోబు యొక్క పరిస్థితిని చూస్తున్నాడంట. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగినటువంటి దాని వలన తన యావదాస్తి సంపాదించినని చెప్పుకొనిన మాటలు యాకోబు విన్నాడంట. అంటే యాకోబు విషయంలో వారు ఏం చేస్తున్నారు అంటే చెప్పుకుంటున్నారంట చాటుగా, యాకోబు ఇలాగ మోసం చేసి ఇలా సంపాదించుకున్నాడు, మన ఆస్తిని అంతటిని కూడా ఈ యావదాస్తిని సంపాదించుకున్నాడు మోసం చేసి అని చెప్పి వారు మాట్లాడుకుంటున్నప్పుడంట యాకోబు విన్నాడంట. యాకోబు విని మరియు అతడు లాబాను ముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ముఖము ఉండలేదంట. నిన్న మొన్న మంచిగానే ఉందంట. ఏం చేస్తారు, కూర వేసినప్పుడేమో నవ్వుతూ ఉంటారు, ఇంకెప్పుడైనా అడిగినప్పుడు వేయకపోతే అయ్యో మొన్న వేసింది కదా ఇప్పుడు లేదేమో లేని అనుకుంటారా. దీన్ని అడిగాను అనవసరంగా నేను వచ్చి, ఇది ఎప్పుడు ఇంతే కదా, ఏం కడుక్కుంటుందంట, 7 కొండలు కడుక్కుంటుంది, అనవసరంగా వచ్చి అడిగాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న మొన్న ఉన్న ముఖం వేరంట. అంటే మంచిగా సండే ఈరోజు ఏం చేయాలంటే మంచి వంటకం చేసుకుంటే ఈరోజు ఉన్న ముఖము రేపు కాదు కదా ఎల్లుండి పప్పు వండుకున్నప్పుడు ఉండదంట. ఈరోజు ఉన్నది ఏదో కొంచెమో ఎంతో కొంత రేపు కూడా సర్దుకుని ఒకవేళ చెప్తున్నా ఇంక తర్వాత రోజు పప్పు పచ్చడి చేసుకుంటే అప్పుడు ఉండదంట ముఖం. చూడండి, లాభం వచ్చినప్పుడు ఉన్న ముఖం అంట, నష్టం వచ్చినప్పుడు ఉండదంట. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యములో యాకోబు వారు చెప్పుకున్న మాటలు విన్నాడు. తర్వాత ఆ లాబాను వైపు చూస్తేనంట నిన్న మొన్న ఉన్న ముఖంలాగా ఆయన ముఖం కనబడలేదంట. ఇప్పుడు యాకోబుకు భయం వేస్తుందా లేదా? అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉంటానని యాకోబుతో మాట్లాడి చెప్పాడంట. ఇక్కడ ఉండొద్దయ్యా, తిరిగి నీ దేశానికి నీవు వెళ్ళిపో, నేను నీకు తోడుగా ఉంటాను తెలియజేసినప్పుడు ఆ మాటలు విని బయలుదేరాడంట. ఆ మాటలు విని బయలుదేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఏమని సెలవిస్తూ ఉంటున్నాడు 12వ వచనములు అంటే, అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడు అంటున్నాడు. దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు, నీవు నీ కన్నులెత్తి చూడు, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను అవి ఉన్నవన్నీ ఎవరి? యాకోబువి కదా. అర్థమవుతుందా? చారలైనను మచ్చలైనను పొడలైనను ఉన్న ఆస్తి అంతా ఎవరిది? యాకోబుది. కాబట్టి నువ్వు భయపడబాకు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను చూస్తున్న దేవుడిని కనుక అవన్నీ ఉన్నాయి గొర్రెలను దాటుకుని వెళ్ళుచున్నాయి కదా, నువ్వు ఒక్కసారి నీ కనులు ఎత్తి చూడు, నువ్వెందుకు భయపడుతున్నావు? నీ కష్టార్జితం ఎక్కడికి పోదు. చూడండి, యాకోబు కష్టపడ్డాడు. 7 సంవత్సరాలు కొలువు చేసి రాహేలుని చేసుకుందామంటే మోసపోయి లేయాను చేసుకున్నాడు. మరలా రాహేలు కోసం ఎన్ని సంవత్సరాలు చేశాడు? 14 సంవత్సరాలు కొలువు చేసి కష్టపడి వారికి ఆస్తిని రెట్టింపు చేశాడు. ఇప్పుడు నష్టపోయి వెళ్ళాలంటే ఎవరికైనా బాధే కదా. కాబట్టి ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు అంటే యాకోబు యొక్క పరిస్థితిని చూస్తున్నాడు. హల్లెలూయా. నీ కష్టార్జితం ఎక్కడికి పోదు. నువ్వు అన్యాయంగా తెచ్చుకున్నావే అనుకో, ఎప్పుడో సరే అది ఏదో ఒక విధంగా వెళ్ళిపోతూనే ఉంటుంది. ప్రవహించు నీటిలో కొట్టుకుపోద్ది అన్నమాట. చాలా కాలం నీళ్లు రావట్ల కాలంలోకి, అవని ఇవని ఆ మూటలని లేకపోతే ఆ గడ్డని అవని ఇవని పట్టేసి ఉంటుంది. ఇప్పుడు ప్రవాహంగా నీరు వస్తుంది కదా, ఇప్పుడు ఏమవుతాయి? అవి అక్కడ ఉంటాయా? ఏనాటి నుంచో నిలవేసబడి ఉన్నవన్నీ కూడా
ఆ ప్రవాహంలో ఎటు వెళ్ళిపోతాయో కూడా తెలియదు. హల్లెలూయా. నీ అన్యాయమైన సంపాదన కూడా అంతే, నీ కష్టార్జితమే నీకు దక్కుతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. చూడండి, ఇక్కడ మనం చూస్తే యాకోబే మోసం చేసిన వాడు తిరిగి ఇప్పుడు యాకోబును మోసం చేయాలని చూస్తున్నారంట. కానీ ఎవరు చూస్తున్నారు? యాకోబు యొక్క పరిస్థితిని చూసినటువంటి దేవుడు. మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబుకి అనేక విషయాలలో మామైన లాబాను ద్వారా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో ఇవన్నీ కూడా ఎవరు చూశారంటే దేవుడే చూశాడు. చూసి నేను చూస్తున్నాను కదా, నీవు ఏమాత్రము భయపడవలసిన అవసరం లేదు, ఎలా అనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. లాబాను ఏ ఏ పనులైతే నీ ఎడల చేశాడో నేను అవన్నీ కూడా చూస్తున్నాను, కనుక నీ పరిస్థితిని బట్టి నీవు భయపడటానికి వీల్లేదు. మనం మోసం చేసినా చూస్తాడు. మోసం నుంచి విడిపించబడి దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి నష్టపోతున్నా కానీ దేవుడు చూస్తాడు. తిరిగి మరలా సహాయము చేసే దేవుడు మన దేవుడు అని ప్రభువు పేట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మూడవదిగా ఇశ్రాయేలీల బాధను చూసినటువంటి దేవుడు మన దేవుడు. ఎవరి బాధను చూస్తున్నాడు? ఇశ్రాయేలీల బాధను. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనములో చూస్తే, నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. హల్లెలూయా. ఎవరి బాధను చూశాడంట దేవుడు? ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూశాను. ఆయన పిల్లలు బాధపడుతూ ఉంటే ఆయన చూడకుండా ఉండే దేవుడు కాదు. ఒక్కసారి నన్ను చూడయ్యా, ఒక్కసారి నన్ను చూడయ్యా అనవసరములా ఆయన చూస్తున్నాడు. నీవే ఆయనను చూడలేకపోతున్నావు. నీ మనోనేత్రాలకి అపవాది గ్రుడ్డితనాన్ని కలుగజేసింది కాబట్టి నువ్వేం చేస్తున్నావు అంటే దేవుడు చూస్తున్నాడన్న భయం లేకుండా ఈ లోకములో జీవిస్తూ ఉంటున్నాం. కనుక దేవుడు చూస్తున్నాడంట. ఐగుప్తు దేశములో వారు పడుచున్నటువంటి బాధను, కష్టమును ఏం చేస్తున్నాడంట? వారు పనులలో తమ్మును కష్టపెట్టు వారిని, వారి మొరలను, వారి దుఃఖాన్ని అన్నీ చూస్తున్నాడంట దేవుడు. చూసి వారి కోసము మోషేను నియమించి అక్కడి నుంచి దేవుడు వారిని విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ బాధల్లో నుంచి, ఆ కష్టాల్లో నుంచి దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలను విడిపించారు. ఐగుప్తులో ఇశ్రాయేలీలు బాధ లేక కష్టము వచ్చినప్పుడంట నిశ్చయంగా అన్నాడు దేవుడు. ఏదో చూసి చూడనట్టుగా కాదు. తెలిసిన వాళ్ళు వచ్చినా కానీ ఇష్టం లేకపోతే ఏం చేస్తారు? చెప్పరేంటండి? ఏం చేస్తారు? ఎదురుపడ్డారు కదా, ఏం చేస్తారు? పలకరించాల్సి వస్తుందేమోనని, లేదంటే వందనాలు చెప్పాల్సి వస్తుందేమోనని చూసి చూడనట్టు గిట్ట తిప్పుకుంటారు. అంటే నేను ఇటు చూడలేదు, అసలు నేను అటుదేదో చూసుకుంటా వెళ్తున్నాను, నేను దాటిపోయి వెళ్ళిపోయానని చెప్పటానికి. అలాంటి దేవుడు కాదు మన దేవుడు. ఎలాంటి దేవుడు? ఆయన చూచుచున్న దేవుడు. నిశ్చయముగా ఇశ్రాయేలీల బాధను చూచినటువంటి దేవుడు మన దేవుడు. ఈరోజు మనం పడుతున్నటువంటి బాధను చెప్పాలి. చూస్తారా లేదా? ఏ బాధను చూస్తారు? అన్యాయమైన బాధల్ని, అక్రమమైన బాధలను కాదు. దేవుని కోసం నీతిగా యథార్థంగా జీవిస్తూ నువ్వు బాధపడితే ఆ బాధను దేవుడు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. 4వదిగా మనం చూస్తే ఆ దేవుని వాక్యంలో లేయ ద్వేషించబడట దేవుడు చూశాడంట. ఎవరు ద్వేషించబడటము? లేయ ద్వేషించబడటము ఎవరు చూశారు? దేవుడు చూశాడంట. చూడండి, ఆదికాండము 29వ అధ్యాయము, ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనములో మనం చూస్తే, లేయ ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. హల్లెలూయా. లేయ ద్వేషించబడుట ఎవరు చూశారంట? యెహోవా చూశాడంట. చూసి ఆమె గర్భాన్ని దేవుడు తెరచాడు. ఎవరి చేత ద్వేషించబడుతుంది? ఎవరి చేత? భర్త చేత ద్వేషించబడుతుంది. అర్థమవుతుందా? భర్త చేత ద్వేషించబడుతుంది. అలాగే చెల్లెల చేత కూడా ద్వేషించబడుతుంది.
ఎందుకని? అందము విషయములో మనం చూస్తే యాకోబు ప్రేమించిందేమో రాహేలుని, కానీ తండ్రి ఇచ్చి చేసిందేమో లేయాని. తీరా చూస్తే లేయా కనిపించింది. ఇప్పుడు లేయాని విసర్జించి మరలా రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేసి రాహేలును వివాహం చేసుకుని రాహేలు మీదే ప్రేమ చూపిస్తున్నాడంట. రాహేలు చుట్టూనే తిరుగుతున్నాడంట. రాహేలునే పొగుడుతున్నాడంట. ఎంత అందగత్తె ఎక్కడా ఉండదు, ఎంత అందంగా ఉందో నా భార్య, ఛీ నువ్వేంటి పుష్కలదానివి అని చెప్పి, పక్కకెళ్ళు మాట్లాడకు నాతో. అవునా? ఇష్టం లేనప్పుడు ఏం చేస్తారు? మంచి మాటలు చెప్పినా విసుగుదలగా ఉంటుంది. ప్రక్కకెళ్ళిపో, నాతో మాట్లాడుకు, నాకేం చెప్పుకో, వెళ్ళి పని చేసుకో. ఇట్లా ప్రతి విషయంలో ద్వేషిస్తున్నాడు. కారణం ఏంటి అంటే ఆమెకున్న జబ్బును బట్టి. ఏంటా జబ్బు? పుసికండ్లు కలిగినదంట. ఆమె కండ్లకు ఎప్పుడు పుసికడుతూ ఉంటుందంట. శరీరంలో ఏదైనా లోపం వచ్చిందని చేసుకున్నప్పుడు అందంగానే ఉంటాం, అవునా? చేసుకున్నప్పుడు ముఖం మీద ఏ మచ్చలు ఉండవు, అవునా? చేసుకున్నప్పుడు కాలు వంకర, కన్ను వంకర ఇవే ఉండవు, చేతుల వంకరలు. వయసు వచ్చే కొందుకు ఏమవుతుంది? మచ్చలు వస్తాయి, వంకరలు వస్తాయి, అవునా? పొళ్ళు ఊడిపోతాయి, కళ్ళు కనపడవు, అవునా కాదా? కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ఉదయకాల సమయంలో ఈ లేయ కూడా పుట్టుకతో ఈమెకి ఏముందంటే పుసికండ్లు కలిగినదిగా ఉంది. కాబట్టి దానిని బట్టి ద్వేషించబడటానికి వీల్లేదు కదా. ఈమె న్యాయముగా జీవిస్తుంది, అన్యాయంగా ఆమెమి జీవించనే. కానీ దేవుడు ఎవరిని చూశారు అంటే అందంగా ఉన్న రాహేలు వైపు చూస్తల్లా. రాహేలు కూడా విర్రవీగుతుంది, నా భర్త నన్నే ప్రేమిస్తున్నాడు, నిన్ను ద్వేషిస్తున్నాడు అని. కనుక ఇప్పుడు దేవుడు ఏం చేశారంట? లేయ ద్వేషించబడటము చూశాడంట. లేయ ద్వేషించబడటము చూసి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? లేయ గర్భాన్ని తెరిచాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం అండి ఇది. భర్త దగ్గర ద్వేషించబడుతుంది, కానీ దేవుడు ఏం చేశాడు? ఆమెను చూసి ఆమె గర్భాన్ని తెరిచాడంట. ఇప్పుడు లేయ గొడ్రాలుగా, రాహేలు గొడ్రాలుగా ఉన్నదంట. ఆమె అందం ఆమెకి ఏమైనా గర్భఫలాన్ని ఇవ్వగలిగిందా? ఒకానొక సమయంలో ద్వేషించినటువంటి అక్క దగ్గరికి వెళ్ళి అడుక్కుంటుంది, అమ్మా ఆ పండ్లు నాకు కూడా కొంచెము పెట్టవా అని చెప్పి చెంగు చాపుకుంటూ ఉంటుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ద్వేషించబడుచున్నటువంటి లేయాను చూసినటువంటి దేవుడు ఆమె గర్భాన్ని తెరిచినట్లుగా చూస్తున్నాము. లేయ ద్వేషించబడట కూడా దేవుడు చూశాడంటే నిన్ను ఎవరు ద్వేషించినా కూడా దేవుడు చూస్తూ ఉంటారు. ఒకవేళ నిన్ను ద్వేషించే వారిని నువ్వు కూడా ద్వేషిస్తే ఆయన చూసే దేవుడు కానే కాదు. నిన్నొక్క మాట అంటే తిరిగి 10 మాటలు అంటే దేవుడు చూస్తూనే ఉంటాడు అంటాము. అన్నీ దేవుడు చూసుకుంటాడులే అని మనం మౌనంగా ఉండం. ఏమంటాం? తిరిగి మరల 1కి 10 దేవుడు ఎలా చూస్తాడు? ఒక్క మాట అన్నామని చూస్తాడు, 10 మాటలు అన్నామని కూడా చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ లేయ మౌనముగా ఉంది కాబట్టి లేయని దేవుడు చూశాడు. ఆమె గర్భాన్ని తెరిచి దేవుడు ఆమెను ఆశీర్వదించారు. ఉదాహరణకు మనం చూస్తే యోసేపును మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు తండ్రి చేత ప్రేమించబడటము అన్నలకు ఇష్టం లేదు. కాబట్టి అన్నలందరూ కూడా ఏం చేశారంటే యోసేపును ద్వేషించారు. యోసేపును ఏం చేశారు? ద్వేషించారు. అన్నలందరూ కూడా ద్వేషించుట ఎవరు చూశారు? దేవుడు చూశాడు. హల్లెలూయా. దేవుడు చూసి ఆయనను గుంటలో పడేసిన, తీసి మరలా అమ్మివేసిన, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆయనను చూశారు కాబట్టి ఆయన యథార్థతను, నీతిని, భక్తిని, ఆయన ప్రార్థనను చూసినటువంటి దేవుడు ఆ దేశంలో ఒక రాజుగా నిలబెట్టాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. మనం ఎప్పుడైతే నీతిగా న్యాయంగా జీవిస్తామో మన నీతి, మన యథార్థత మనకు తప్పకుండా అక్కరకు వస్తుందని ప్రభువు పేట నేను మీ అందరికీ మనం చేస్తూ ఉంటున్నాం. మనం ద్వేషించబడుతున్నాం మనుషుల ద్వారా, కానీ ఎప్పుడు కూడా మనలను మనము బాధ పెట్టుకోవటానికి వీల్లేదు, కృంగిపోవటానికి వీల్లేదు. మన దేవుడు మనల్ని ద్వేషిస్తే మనకు బాధ, కానీ ఈ లోకంలో మనుషులు ద్వేషిస్తే ఎందుకు బాధపడాలి కదా? మనం బాధపడవలసిన
అవసరం లేదు. దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు, ఎందుకు సృష్టించాడు, ఆ విషయంలో నువ్వు కనిపెట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసి ముందుకు వెళ్ళు. దేవుని సహాయం నీవు పొందుకుంటావు. చూడండి, 5వదిగా మనం చూస్తే దేవుడు ఏం చూశాడు అంటే హాగరు యొక్క శ్రమలను చూశాడు. దేవుడు ఏం చూశాడు? హాగరు యొక్క శ్రమలు. ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలా అనగా, నన్ను చూచిన వాణ్ణి నేను ఎక్కడ చూచి తిని కదా అని అనుకొనేను. హల్లెలూయా. మన దేవుడికి ఏం పేరు పెట్టిందంట? చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఆయన అందరినీ చూస్తున్న దేవుడు. హాగరు శ్రమల్లో ఉంది. తన కుమారుడు మరణాపాయములో ఉన్నాడు. త్రాగటానికి నీళ్లు లేవు. ఆయన మరణము చూడలేక దూరముగా వెళ్ళి నిల్చుని ఏడుస్తూ చూస్తుందంట. పిల్లాడిని అక్కడ పడుకోబెట్టి ఆయన ఏడుస్తున్నాడంట. చూడండి, ప్రక్కకి వెళ్ళి దూరంగా ఉండి బాధపడుతూ ఉంది. ఇప్పుడు ఆమె వేదన బాధ ఎవరు చూశారు అంటే, ఒకవేళ శారా మాట విని అబ్రహాము ఆమె దగ్గరికి వెళ్ళి కుమారుడిని కన్నాడు, ఆయన కూడా చూడలేదు. శారా బలవంతంగా తన దాసీని ఎవరికి అప్పగించింది? భర్తకు అప్పగించింది. శారా కూడా చూడలేదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు చూశారు అంటే ఆమెను సృష్టించిన దేవుడు ఆమెను చూశాడు. ఆమె బాధను చూశాడు, ఆమె శ్రమలను చూశాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు? ఆ శ్రమల నుంచి వారిని తప్పించాడు. త్రాగటానికి నీరు ఇచ్చి వారిని రక్షించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తన కుమారుడు కూడా బ్రతికారు. క్షేమముగా ఉండటానికి కారణం ఏంటి అంటే దేవునికి ఆమె చేసినటువంటి ప్రార్థన. ఆమె శ్రమలను చూసినటువంటి దేవుడు ఆమెను తప్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఒకవేళ నీవు ఎదుర్కొంటున్నటువంటి ఆ శ్రమలు ఏవైనా కావచ్చు, నీ దేవుడు చూస్తున్నాడన్న నమ్మకం నీకుంటే ఆ శ్రమల విషయంలో ప్రార్థన చేయి. దేవుని దగ్గర ఏడువు. ఈ శ్రమ వచ్చింది, కష్టం వచ్చిందని మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే అది పోయేది కాదు. అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే పోయేది కాదు. ఎక్కడికి వెళ్ళి మన శ్రమను చెప్పుకోవాలంటే మన దేవుని దగ్గరికి వెళ్ళి మన శ్రమంతా, మన బాధ అంతా ఆయనకు తెలియజేస్తే ఆయన నమ్మదగిన దేవుడు సహాయము చేస్తాడు. శ్రమ నుంచి మనలను తప్పకుండా కాపాడుతారు అని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 6వదిగా మనం చూస్తే హిజ్కియా కన్నీటిని చూసినటువంటి దేవుడు మన దేవుడు. హిజ్కియా కన్నీటిని చూసినటువంటి దేవుడు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తే, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగంట దేవుడు మాట్లాడుచున్నాడు కదా, నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఎట్లనుము. ఎవరితో అయితే చెప్పి పంపించాడో, హిజ్కియా నీ దినములన్నీ ముగించబడినాయి అయ్యా, నీకు మరణకరమైన రోగం వచ్చింది, నీవిక బ్రతకవు, నువ్వు చనిపోతావు. దేవుని పని చేసుకుంటున్నటువంటి హిజ్కియా దగ్గరకు వచ్చి ఆరోగ్యంగా ఉన్నాడు, అప్పటి వరకు చక్క పని చేసుకుంటున్నాడు. అలాంటి హిజ్కియా దగ్గరకు వచ్చి సడన్గా ఈ మాట చెప్తే ఎలా ఉంటుందండి? మనమే ఉన్నాము, ఏదో ఊరికే హాస్పిటల్కి చిన్న బాధతో బలహీనతో వెళ్ళాం. వాళ్ళు ఏవో టెస్టులు రాసి, అమ్మ నీలో ఈ బలహీనత ఉంది, ఇక నువ్వు బ్రతకవు, నువ్వు చనిపోతావు అని చెప్పి ఒకవేళ అన్నారనుకో, ఏంటి పరిస్థితి? చెప్పాలి. ఎవరికి చెప్పుకుంటాం? కృంగిపోయి ఏడ్చి 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 పిల్లలకు చెప్పుకుని, భర్తకు చెప్పి, లేదంటే భార్యకు చెప్పి, తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి చెప్పి, బంధువులకు చెప్పి, రక్త సంబంధులకు చెప్పి, ఇంకొక నెలే బ్రతుకుతావంటే 10-15 రోజుల్లోనే అయిపోతాం. ఎందుకని? బాధ వేదన తినకుండా కృషించిపోతూ ఉంటారు. ఎందుకని? ఇక నువ్వు బ్రతకవు,
చూడండి, అదే మాట హిజ్కియా దగ్గరకు వచ్చంట, మరణకరమైన రోగము కలిగిందంట హిజ్కియాకు. హిజ్కియా దగ్గరకు వచ్చి అంటున్నారు కదా, నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతకవు, ఇక ఏం చేయాలంట, నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో. ఇల్లు చక్కబెట్టుకోవటం అంటే ఏంటి? అయ్యా మీరందరూ ఇటు రండి, నేను చనిపోతానంట, ఇదిగో అటువైపు ఉన్నటువంటి ఆస్తి నువ్వు తీసుకో, ఇటువైపు ఉన్నది నువ్వు తీసుకో, పోట్లాడుకోబాకండి, కలిసిమెలిసి ఉండండి, మనకున్న 50 గొర్రెల్లో 25 నువ్వు తీసుకుని 25 నువ్వు తీసుకో. ఇవే కదా మనం చెప్పేది. లేదంటే మనకున్న ఒక సెంటు స్థలం ఉందనుకో, చెరోక 1/2 సెంటు తీసుకోండి, చెల్లిని ఇబ్బంది పెట్టబాకండి, అక్కను బాధ పెట్టబాకండి. బాగా చూడండి, ఎందుకని ముందే తెలిసింది కదా, సడన్గా చనిపోతే ఏది ఉండదు, ముందు తెలిసింది కాబట్టి ఇంటిని చక్కబెట్టుకోవటం అంటే ఎట్లా చేస్తాం మనం. జాగ్రత్త, అమ్మను బాగా చూసుకోండి, ఏడిపించబాకండి, అవునా? అప్పచెప్తూ ఉంటాం, అప్పగింతలు, పెండ్లి కుమార్తెకి అప్పగింతలు పెట్టినట్టుగా పిల్లల్ని పిలిచి ఏం చేస్తారు, లేదంటే అప్పులు చేశారనుకోండి, ఫలానా వాళ్ళకి నేను ఇంత బాకీ ఉన్నానయ్యా, మీరు తప్పకుండా తీర్చండి. ఇట్లా ఇవన్నీ కూడా ఇల్లు చక్కబెట్టుకోవటం అంటే ఇవన్నీ మాట్లాడి వారికి తెలియజేస్తూ ఉంటాం. హిజ్కియా అలా చేయలేదంట. హిజ్కియాకి ఎప్పుడైతే నీవు బ్రతకవు, నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో అని చెప్పారో వెంటనే ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతకవని చెప్పింది ఆయనే కదా, పుట్టించింది ఆయనే కదా, ఆయన ఎదుట నేను ఎలా బ్రతుకుతున్నాను ఆయనకే తెలుసు కదా. ఒక్కొక్కసారి మన నీతి, మన భక్తి మన పిల్లలకే తెలియకపోవచ్చు, మన భర్తకు భార్యకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి ఇప్పుడు హిజ్కియా వెంటనే ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోయి గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకునంట కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడంట. కుమిలిపోట్లా, వేదన చెందట్లా, బాధపడతల్లా, ఒక్కటే ఒక్క మాట దేవునికి ఒక క్వశ్చన్ వేస్తున్నాడంట, అంతే. హల్లెలూయా. ఆ ధైర్యం నీకుందా? ఆ ధైర్యం నీకు ఉండాలంటే నీలో ఏ హృదయం ఉండాలి? చదవండి, అక్కడ చూస్తే యెహోవా ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు అంటే గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకుని, యెహోవా ఎక్కడున్నావయ్యా, నీవు నా దగ్గరే ఉన్నావని, నా ప్రార్థన వింటున్నావని, నా వైపు నీవు చూస్తున్నావని నాకు తెలుసు. దేవుడు ఎవరి వైపు చూస్తున్నాడు? హిజ్కియా కన్నీటిని చూస్తున్నాడు. నా కన్నీటిని నీవు చూస్తున్నావని నాకు తెలుసు ప్రభువా. కాబట్టి దయతో ఒక్కసారి ఏమనని ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటేనో. ఏ హృదయం ఉందంట హిజ్కియాకు? అందుకనే మాట్లాడుతున్నాడు, అంత ధైర్యం ఉంది. అర్థమవుతుందా? ఆ ధైర్యము దేవుని దగ్గర మాట్లాడాలంటే నీకుందా? ఉందా? యథార్థ హృదయం నీకుందా? హిజ్కియాకి యథార్థమైన హృదయం ఉంది కాబట్టి అది దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు మర్చిపోయావేమో, ఒకవేళ నీవు మర్చిపోయావేమో. యథార్థ హృదయుడనై ఎలా జీవించాడంట? సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నానో, నీ సన్నిధిలో నేను సత్యముగా ఎలా నడుచుకున్నానో, యథార్థము కలిగి నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో. దేవుని దృష్టికి అనుకూలముగా సమస్తాన్ని జరిగించాలంట. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. మనం ఏం చేస్తామంటే మన దృష్టికి మనకు అనుకూలంగా మలుచుకుంటాం అన్నిటినీ. మన దృష్టికి మనకు అనుకూలముగా మలుచుకుంటాం. లేదంటే మనుషుల దృష్టికి మనం మంచిగా కనిపించాలి, మనం చేసే పని వారికి మంచిగా కనిపించాలి అని చెప్పి మలుచుకుని, మనలను మనమే మలుచుకుని వారి ఎదుట మెప్పు పొందటానికి మనం బ్రతుకుతూ ఉంటాం. అది నీకు ఉపయోగకరమైనది కానే కాదు, అది నిన్ను బ్రతికించేది కాదు. దేవుని ఎదుట అలా జీవించాడు కాబట్టి ఆయనంట దయతో ఒక్కసారి నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడుచుచు దేవుని దగ్గర ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. దేవుడు విన్నాడా? విన్నాడా లేదా? దేవుడు విన్నాడు. ఎవరి ప్రార్థన వింటాడు? యథార్థ హృదయముతో సత్యముగా ప్రవర్తిస్తూ దేవుని పని అంతటిలో
నమ్మకముగా చేస్తూ అన్నీ కూడా నెరవేర్చుకుంటూ జీవించినప్పుడు, ఆయన చిత్తాన్ని గుర్తించి నీవు జీవించినప్పుడు, నీకు ఏ కష్టం వచ్చినా దేవుని మీద పోరాడు, అడుగు దేవుణ్ణి. తప్పకుండా వెంటనే దేవుడు నీ ప్రార్థన, హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు, హిజ్కియా కన్నీటి ప్రార్థన చూసినటువంటి దేవుడు ఈరోజు నీ కన్నీటి ప్రార్థన ఎందుకు చూడట్లేదు? నీ కన్నీటి ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకించట్లేదు? నువ్వు కన్నీటితో ప్రార్థించినప్పుడు నీకెందుకు కార్యములు జరగట్లేదు? నీలో ఏదో అసత్యం ఉంది, యథార్థమైన జీవితం నీదో లేదేమో, దేవుని చిత్తాన్ని గుర్తించి నీవు బ్రతకట్లేదేమో. జ్ఞాపకం చేసుకో. హిజ్కియా జ్ఞాపకం చేసుకోమని దేవుడిని అడిగినట్లుగా నిన్ను నీవు ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే తప్పకుండా దేవుడు నిన్ను మార్చి నీకు దేవుడు సహాయము చేస్తారు. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు అంట ఒకరోజు, 2 రోజులు, వారం రోజులు, 7 వారాలు, 5 వారాలు కాదు. అర్థమవుతుందా? 1 నెల కాదు, వెంటనే దేవుడు మరలా పంపించేశాడంట. అమ్మ బాబోయ్, నా కుమారుడు ఇలా బ్రతికాడు కదా, నేను ఎలా మర్చిపోయాను? వెళ్ళు తొందరగా వెళ్ళు. కన్నీరు కారుస్తున్నాడు నా కుమారుడు. వెంటనే వచ్చి మరలా ఆజ్ఞాపించిందంట. ఏమని? 15 సంవత్సరముల ఆయుష్ నీకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇప్పుడు చనిపోతాడన్న హిజ్కియా ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు దేవుని దగ్గర నుంచి. ఒక చిన్న ప్రార్థనతో, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నేను ఎలా జీవించాను. ఆయన కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలం ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. ఈరోజు మనం ఏ స్థితిని బట్టి కన్నీరు కారుస్తున్నామో దేవుడు తప్పకుండా చూస్తున్నాడు. చాలామంది కారుస్తారు కన్నీరు. భర్త తిట్టాడనో, కొట్టాడనో, అత్తమామలో ద్వేషిస్తున్నారనో, చూడట్లేదనో, పలకరించట్లేదనో కదా, ఈరోజు తినటానికి లేదనో, లేదంటే ఇంకా వేరే వేరే విషయాలతో ఏం చేస్తారంటే, కొంతమంది ఏమో ప్రేమించిన వాని చేతిలో మోసపోయేమనో ఏం చేస్తారు, తిండి బానేసి కన్నీరు కారుస్తూ ఉంటారు. ఇవన్నీ వ్యర్థమైనటువంటి కన్నీరే. దేవుని దగ్గర కన్నీరు కార్చు. విలువైన కన్నీరుని వ్యర్థపరచొద్దు అన్ని విషయాల కోసం. చనిపోయిన వారి దగ్గర కూడా మనం ఏడవకూడదంట కదా, కానీ మనం తప్పదు, ఏడుస్తూ ఉంటాం. ఆ బాధ అలాంటిది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నీవు బ్రతికినటువంటి బ్రతుకును బట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే కన్నీటితో నీ ప్రార్థన, కన్నీటి ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తారు, చూస్తారు. నీవు చేసిన ప్రార్థన దేవుడు చూసి హిజ్కియాకు సహాయము చేసిన దేవుడు తప్పకుండా నీకు కూడా చేస్తారని ప్రభువుపేట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా. 7వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 38 ఏండ్ల నుండి పడి ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుడిని చూశాడంట దేవుడు. ఎన్ని సంవత్సరాలు? అందరికి అర్థమైంది. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. ఎక్కడున్నాడంట? పడి ఉన్నాడంట అక్కడే. అతన్ని దేవుడు చూశాడంట. ఎప్పటికీ? 38 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు చూశాడంట. 38 సంవత్సరాలకి. అంతకుముందు ఆయనకి ఎంత వయసు? అర్థమవుతుందా? అంటే దేవుని దగ్గరికి వెంటనే వస్తారా? రారు. ఏమైనా సాకులు చెప్తారు. అమ్మో ఎంత చిన్న వయసులో ఎందుకండి అంటారు. యవ్వన కాలంలో నిలవలేరేమోనండి. పెళ్ళైనాకేమో పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, బాధ్యతలు. పెళ్ళిళ్ళు అయినాక పిల్లలు పుట్టారండి. ఎప్పటికీ అంటే వాళ్ళు కూడా, పిల్లలు కూడా సెటిల్ అయిపోయిన తర్వాత వీళ్ళకి మోకరించలేరు, ప్రార్థన చేయలేరు, పాటలు పాడలేరు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు వచ్చేస్తున్నాయి చెప్పాలి. దేవునికి కూడా అవసరం లేని స్థితిలో వచ్చి పడతావంట. ఇక్కడ వచ్చి పడి నన్ను ఎవరన్నా లేపి అక్కడ పడేస్తే పడదామని చూస్తున్నానయ్యా అంటారంట. మళ్ళీ దేవునికి ఎదురు ఈయనేమైనా సెలవిస్తున్నాడు చెప్పాలి. 38 సంవత్సరాల నుంచి పడి ఉంటున్నాడు అతన్నంట. అప్పుడు దేవునికి కూడా ఇసుకు పుట్టిందంట. ఎందుకు ఇది వ్యర్థంగా ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు, ఈ స్థలమంతా వ్యర్థమైపోతుంది కదా, ఒక భక్తి లేదు, ఎదుగుదల లేదు, ఆధ్యాత్మిక జీవితం లేదు, దేవునికి ఇష్టంగా బ్రతకట్లేదు కదా, అయినా కానీ ఇక్కడే పడి ఉంటున్నాడు.
ఎంతోమంది వస్తున్నారు, మేలులు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, తిరిగి వెళ్ళిపోతున్నారు, దేవుని మహింపరుస్తున్నారు. కానీ అది 3 ఏండ్ల నుంచి ఎలా ఫలించట్లేదు, 38 సంవత్సరాల నుంచి కూడా వీడు స్వస్థత పొందట్లేదంట. హల్లెలూయా. వాడిని చూశాడంట దేవుడు. చాలామంది చెప్పుకుంటారు, నేను రక్షణ పొంది 40 సంవత్సరాలు అయిందండి. ఎన్ని సంవత్సరాలు? 40 అంట. నేను రక్షణ పొంది 30 అయిందండి. ఇంకొకరు అంటారు, నేను 45 అండి అంటారు. ఆమె కంటే నేనేం తక్కువ కాదు, ఎక్కువే. కానీ వీళ్ళు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఈ లోకానుసారమైన వాటితో బంధించబడి అక్కడే పడి ఉంటున్నారు. వారి మనోనేత్రాలకు అపవాది గ్రుడ్డుతనాన్ని కలుగు చేసింది. శరీరానుసారమైన మనస్సు కలిగి శరీర విషయముల మీద మనసు పెట్టుతూ దేవుని పనుల మీద ఆసక్తి లేకుండా, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల లేకుండా నడవలేని స్థితిలో అక్కడే పడి 38 సంవత్సరాలు ఉన్నట్లుగా మన బ్రతుకుల్లో ఎంతమంది ఉంటున్నారో దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే పడి ఉన్నావు? అసలు నువ్వెందుకు వచ్చావు? నిన్ను ఎవరు రమ్మన్నారు? ఎందుకు ఇక్కడ సమయాన్ని వేస్ట్గా వ్యర్థపరుచుకుంటున్నావు? అసలు నువ్వు స్వస్థత పొందాలని ఆశపడుతున్నావా? దేవుడు అడుగుతున్నాడు. నువ్వు నిజంగా దేవుని బిడ్డగా బ్రతకాలని ఆశపడుతున్నావా? ఈరోజు మనల్ని కూడా దేవుడు అడుగుతున్నాడు. నిజంగా దేవుని మీద ఆధారపడాలని నువ్వు జీవిస్తున్నావా? అనుకుంటున్నావా అసలు నీ మనసులో? అలా అనుకుంటే నువ్వు ప్రయాసపడతావు, ముందుకే వెళ్తావు. కానీ అక్కడే కూర్చుని వెనుకున్న వాటిని తలంచుకుంటూ ఉండవు నీవు. కాబట్టి దేవుడు అడిగినప్పుడు అంట వాడేమంటున్నాడు? 38 ఏండ్ల నుండి వ్యాధిలో ఉన్నవానిని చూసిన దేవుడు మాట్లాడుచూ ఉంటున్నాడంట. ఏమని మాట్లాడుచున్నాడు? ఆ రోగి అంటున్నాడంట, యేసు ప్రభు వారు స్వస్థత పడగోరుచున్నావని అడగంగానే, అయ్యా యేసయ్యా నీకు వందనాలయ్యా. ఏమంటున్నాడు? ఇదంతా కపటమే. ఆత్మలో భయం కలిగి కాదు, స్వస్థత పొందాలని కాదు, సాకులు చెప్తున్నాడు అనమాట. చాలామంది చెప్పే సాకులు. రక్షణ పొందేవుగమ్మా, ఎందుకని ప్రార్థనకు రావట్లేదు అంటే, నాకు ఎక్కడ తీరుతుందండి, నైట్ ప్రార్థనకు రావటానికి అస్సలు కుదరదండి. మరి ఎందుకు నువ్వు రక్షణ పొందింది? ఆదివారం వచ్చి ఊరికే కాసేపు కూర్చుని వెళ్ళటానిక? అర్థమవుతుందా? రక్షణ పొందిన తరువాత నీ ఆత్మ మీద భారం లేదా నీకు? నీ ఆత్మ ఎదగాలని నీకు లేదా? వారమంతా నీ శరీరానికి కావలసినవన్నీ ఉదయం లేచిన దగ్గర నుంచి పండుకునేంతవరకు నీ నోటికి విరస్తాపం లేకుండా తింటున్నావే, ఆత్మకు అవసరం లేదా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కనీసం బల్లారాధనకు ముందు కూడా రారు. ఊరికే నామకార్థమైన క్రైస్తవ్యం మనలో ఉంటుంది, నామకార్థమైన భక్తి. నీకు అవసరమైనప్పుడు నైట్ లేదు పగలు లేదు ఎక్కడికైనా వెళ్తావు. దేవుని మందిరానికి వస్తానికి సాకులు చెప్పేవారంటే దేవునికి ఇష్టం లేదు అస్సలు. నువ్వు రక్షణ పొందినాక ఎదగాలి, అభివృద్ధి చెందాలనే దేవుని ఉద్దేశమై ఉన్నది. ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేరిస్తేనే ఆశీర్వదించబడతావు, స్వస్థత పొందుతావు, ఆత్మలో ఎదుగుతావు, అనేకులకు మాదిరిగా ఉంటావు. అలా కాకుండా ఉన్నట్లయితే అక్కడే పడి ఉంటావు నీవు. ఎంతోమంది వచ్చి మేలులు పొందుకుని వెళుతూ ఉంటారు, కానీ నీవు అక్కడే ఉంటున్నావు. కారణం ఏంటంటే నీలో ఉన్న అవిశ్వాసము. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా అడుగుతుంటే సాకులు చెప్పుచున్నాడు అంట. ఏమని చెప్పుచున్నాడు? అయ్యా యేసయ్యా నన్ను క్షమించు నాయన, ఒక్కసారి నన్ను క్షమించు ప్రభువా, నా కోసం ప్రార్థన చెయ్యయ్యా. వాళ్ళు ప్రార్థన చేసుకోరు,